ఏంట్రా ఇక్కడ ఏదో డిస్కస్ చేస్తున్నారు. ఏం డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ? ఏదో 200 నేను 900 నేను ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. ఏంట్రా అదేంటి పాకెట్లో ఏదో పెడుతున్నారు. ఏంటి ఏదైనా తీసుకొచ్చారు? డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు మీరు? పార్టీయా? నువ్వు ఏదో తీసుకొచ్చావు? 900. నువ్వు ఎందుకురా? నువ్వు 2000. నువ్వు ఎక్కడి డబ్బులు? పాకెట్ మనీ. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? బ్యాగ్ అమ్మేసావు. నువ్వు ఎందుకురా ఇలా అన్నీ అమ్మేసి డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు మీరు? మీ ఫేవరెట్ హీరో ఎప్పుడు బర్త్డే? ఈ రోజా? ఎవరు మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్ బర్త్డే సెలబ్రేషన్ పార్టీ చేసుకుందామని డబ్బులు తీసుకుని వచ్చారు. మీ పేరెంట్స్ తెలుసా? తెలియకుండా తీసుకొచ్చారు కదా. అలా చేస్తారా ఎవరైనా తెలియకుండా? అంటే ఐ థింక్ మీరు మీ పేరెంట్స్ని చీట్ చేశారు కదా. చీట్ చేసి తీసుకొచ్చారు కదా, అంతేనా? సో మీ ఫేవరెట్ హీరో బర్త్డే రేపా ఈరోజా? సో రేపు పార్టీయా? ఏం పార్టీ? బిర్యానీ ఇవన్నీ తెచ్చుకొని ఏం చేస్తారు? మిక్చర్ కూడా చాక్లెట్స్ మెంటోస్. సరే కానీ నేను ఒకటి అడుగుతా, చెప్తారా? మీ ఫాదర్ బర్త్డే ఎప్పుడు తెలుసా? మీ మదర్ బర్త్డే ఎప్పుడు తెలుసా? ఎప్పుడైనా మీ పేరెంట్స్కి విషెస్ చెప్పారా? బర్త్డే విషెస్ చెప్పారా? ఈవెన్ బర్త్డే సెలబ్రేషన్ అయినా చేశారా? అంటే మీ పేరెంట్స్ ఫాదర్ మదర్ యొక్క బర్త్డే డేట్ మీకు ఐడియా లేదు, కానీ ఆ సినిమా హీరో యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారా గ్రాండ్గా? అలా చేయొచ్చా? లోపలికి వెళ్ళండి. మనకి రోజు ఫుడ్ పెట్టేది ఎవరు? రోజు బట్టలు కొనిచ్చేది ఎవరు? బర్త్డేస్కి బట్టలు కొనిచ్చేది, ఫుడ్ పెట్టేది, మనకి ఈ రోజున లైఫ్ ఇచ్చింది ఎవరు? పేరెంట్స్ బర్త్డే సెలబ్రేషన్ ఎప్పుడైనా జరిపారా? జరపలేదు. కానీ సినిమా హీరో ఎక్కడో అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన సంపాదించుకుంటూ ఉంటాడు. ఆ సినిమా హీరో వచ్చి మీకు ఎవరు పెన్ను కొట్టించారా? బట్టలు కొనిచ్చారా? ఫుడ్ పెడుతున్నారు రోజు. సినిమా హీరో అల్లు అర్జున్ ఫుడ్ పెడుతున్నాడు. అలానే ఫుడ్ పెడుతున్నాడా? రోజు బిర్యానీ ఇప్పిస్తాడా? మరి అల్లు అర్జున్ బర్త్డే మీకు బిర్యానీ కొనుక్కోండి పార్టీ చేసుకోవడం మీదురా చేయొచ్చా? చేస్తారా? సో ఫస్ట్ మనకి మన లైఫ్లో రియల్ హీరోస్ ఎవరు అంటే మన పేరెంట్స్. మనకి ఈ రోజున ఈ లైఫ్ ఇచ్చింది ఎవరు? పేరెంట్స్. సో ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు మన రియల్ హీరోస్. వాళ్ళు మనకి ప్రతిరోజు మనం ఎలా ఉన్నా, మనం ఎంత బాగాలేకపోయినా, మనం ఎలా ఏ పొజిషన్లో ఉన్నా సరే మననే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు మన పేరెంట్స్. హీరో కాదు, ఎక్కడో తెలియని హీరో కాదు. ఆ హీరో కోసం మీరు డబ్బులు లేకుండా ఖర్చు చేస్తారా? మళ్ళీ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా తీసుకొని వచ్చారు. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ మన పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పేరెంట్స్ ఏం చెప్తే అది చేయాలి. మన పేరెంట్స్ కోసం చేయాలి ఏదైనా. అంతేగాని ఎక్కడో మనకి తెలియదు, మనం ఎలా ఉన్నామో తెలియదు, చూడడు, మనల్ని పట్టించుకునేటువంటి ఎంటర్టైనర్ కోసం అతని హీరో అని నెత్తి మీద ఎక్కించుకుంటున్నారు మీరు. అవునా? అలా చేస్తారా? సో ఎప్పుడు కూడా మన పేరెంట్స్ తర్వాతనే ఇంకెవరైనా, మన పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా. ఏ హీరో లేరు, ఏమంటారు? మన పేరెంట్స్ మన హీరోస్. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వద్దు. సారీ టీచర్. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ మీ పేరెంట్స్కి ఇచ్చేసేయండి. లేకపోతే మీ పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ కొనియండి. ఇక నుంచి మీ పేరెంట్స్ సెలబ్రేషన్, పేరెంట్స్ కోసం మనము బర్త్డే సెలబ్రేషన్ లేకపోతే వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్గా, అయినా సరే మన హ్యాపీనెస్ కోసం వాళ్ళకి మీరు మీ దగ్గర ఉన్నటువంటి విష్ణువర్ధన్ వాళ్ళకి ఏదో ఒకటి కొనిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే నా పిల్లలు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా కొడుకు ఇంత మంచోడా అని మనల్ని ఇంకా ముందుకి బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తారు.
ఇలా తెలియకుండా ఇలాంటి చీటింగ్ పనులు చేశారనుకో ఇక ఏం లేదు. ఇంకోసారి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో హూ ఈజ్ రియల్ హీరో ఇన్ అవర్ లైఫ్? Our parents are our real heroes. Respect our parents and respect our elders and teachers. Okay? Yes.